ఈరోజు వీడియోలో ఎటువంటి కర్మల్ని ఆచరించాలి, చాతుర్మాస్య వ్రతం గురించి, అలాగే శ్రీ మహావిష్ణువుని గురించి వివరించడం జరుగుతుంది. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 19వ అధ్యాయానికి స్వాగతం. నిన్నటి అధ్యాయంలో మనం ఏం చూసుకున్నాము? మునులందరూ ఒక మానుని తెచ్చి దానిని స్తంభదీపం వెలిగించడము, ఆ కార్తీక మాసం మహిమ వలన ఆ దీపం వెలిగించడం వలన ఆ స్తంభంలో నుంచి మనిషి బయటికి రావడము, ఆయన పేరు, ఆయన పూర్తి వృత్తాంతాన్ని చెప్తూ, ఆయన వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత అంగీరస మహాముని తత్వజ్ఞానబోధ చేయడం. ఎవరు నేను ఎవరిని అనే ప్రశ్న మనందరం వేసుకుంటే దాంట్లో ఆన్సర్ తెలిసేది 1000కో 1,000,000 మందికో ఒక్కళ్ళకి మాత్రమే ఆన్సర్, నేను ఎవరిని అన్న ఆన్సర్ తెలుస్తుంది. అలాంటిది తత్వమసి, అహం బ్రహ్మోస్మి, ఇలాంటి వాటికి అర్థాన్ని కూడా క్లుప్తంగా చూసాం కదండి. ఇంక ఈరోజు వీడియోని కంటిన్యూ చేద్దాం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని, సంశయములు తీరునట్లు జ్ఞాన ప్రబోధనం చేసితిరి. నేటి నుంచి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్య ఫలదాయకమగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్మాలయమందు ప్రవేశించుడెక్కడా? ఇవి అన్నీను దైవమగు ఘటన తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలెను, దాని ఫలితమెట్టిదో విశదీకరించండి. గుర్తుందా? నిన్న చెట్టు మొద్దు పళ విరిగిపోయి బయటికి వచ్చిన ఆ ఉద్భూత పురుషుని పేరు ధనలోభ. ఇప్పుడు చెప్తున్నారు, ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరంకే కాని ఆత్మకు కాదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమొనర్చిన జ్ఞానం కలుగును. అంటే ప్రతి కర్మ, మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఫలితాన్ని ఆ భగవంతునికి అర్పించాలి. అలా అర్పించినప్పుడే మనకి ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యాలు అంటకుండా ఉంటాయి. ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలేను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణుల గురించే చెప్తారు అంటే, ఆ కాలంలో బ్రాహ్మణుల యొక్క విధి విధానాలు స్నాన జపాదులు, యజ్ఞ యాగాదులు ఇవే చేయడం. వాటి వల్లే ఆ దేశం సుభిక్షంగా ఉండేది. అందుకని వాళ్ళ గురించే ఇక్కడ ప్రస్తావన ఎక్కువ చేస్తారన్నమాట. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగాను, అనగా ఈ 3 మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానం ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయముల అందును తదితర పుణ్యదినముల యందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలంన స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసం, వేదములలో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మంతో సమానమైన మిత్రుడును, చాతుర్మాస్య వ్రతానికి సమానమైన వ్రతము, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు.
కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లా ప్రశ్నించెను, ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరి, ఏ కారణం చేత దానిని ఆచరించవలేను? ఇది వరకు ఎవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలమేమిటి, విధానమెట్టిది సవిస్తరంగా వివరింపుడని కోరెను. అందులకు అంగీరసముని ఇలా చెప్పెను, ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి లేచును. ఈ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ వ్రతమునకే చాతుర్మాస్య వ్రతమని పేర్లు. ఈ 4 మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కారాలు చేసినచో పూర్ణ ఫలం కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఈ చాతుర్మాస్య వ్రతం అనేది పెద్ద వాళ్ళు ఆచరిస్తారండి. లైక్ చిన్నజీయర్ స్వామి, సచ్చిదానంద స్వామీజీ, ఇలా కొంతమంది మునులు స్వాములు మాత్రమే ఆ కఠినమైన చాతుర్మాస వ్రతాన్ని చేయగలుగుతారు. కొంతమంది ఈ 4 నెలలు కూడా ఆయన ఆ శ్రీహరి ధ్యాసలోనే ఉంటూ ఆ ప్రదేశంలోనే ఉంటారు, వేరే ప్రదేశానికి కూడా కదలరనమాట. నా చిన్నప్పుడు మా అయ్యగారు ఉండేవాళ్ళు, ఆయన ఒక కుటీరాన్ని ఏర్పరచుకున్నారనమాట. ఆ కుటీరంలో నుంచి బయటికి రావడం, ఆయన పని చూసుకోవడం, మళ్ళీ కుటీరంలోకి వెళ్ళడం, ఆ దీక్షలో ఉండడం, స్వామి నామస్మరణ, స్వామిలోనే ఇంకా అంత 4 నెలలు ఇంకా ఆయన్ని మనం చూడడానికి కూడా అప్పుడప్పుడు మాత్రమే బయట కనిపించేవాళ్ళు. అంత దీక్షగా చేస్తారనమాట కొంతమంది చాతుర్మాస్య వ్రతాన్ని. తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుణ్ణిగాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనెను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కారానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మునులందరూ వారికి విధించిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచంలో ఏ అరిష్టము లేక ఉన్నది కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తున నీకెరుగని విషయములు ఏవీ లేవు. అయినను నన్ను వచించమనుటచే విన్నవించుకుంటుని. ప్రపంచంన కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నది. కొందరు భుజింపకూడదనిన పదార్థాలను భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగెను. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు. వచ్చింది లక్ష్మీనారాయణులే అని చెప్పి ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఎవరో ముసలి వాళ్ళు వచ్చారు అనుకుంటారు కదా ఎవరైనా సరే. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకుంటిరి.
కొందరు గర్విష్ఠులయి మరికొందరు కామార్తులయి శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారు భూషితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలేను. ఆ వనమందు తపస్సు చేసుకొంచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమమునకు విచ్చేసిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు ఆ లక్ష్మీనారాయణనిట్లు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ స్తుతించారు. ఒకసారి ఇది విష్ణు సహస్రనామం ధ్యాన శ్లోకంలో కూడా వస్తుంది. దీని మీనింగ్ని మనం తెలుసుకుంటే ఆ స్వామిని ఎంత అద్భుతంగా ఎంత వర్ణనాతీతంగా పొగుడుతున్నారు. ఆ స్వామిని గుర్తు చేసుకుంటేనే ఆనందాలతో మన మనస్సు ఉబ్బి తబ్బిబ్బైపోతుంది అన్నమాట. ఒక్కసారి సింపుల్గా మీనింగ్ నేను చెప్తాను. శాంతాకారం శాంతమే ఆకారంగా కలవాడు. భుజగసేనం సర్పం అంటే ఆదిశేషునిపై శయనించిన వాడు. పద్మనాభం నాభియందు కమలం కలవాడు. సురేశం దేవతలకు ప్రభువు. విశ్వాధారం విశ్వానికి ఆధారం అతను. గగన సదృశ్యం ఆకాశమంతా వ్యాపించినటువంటి వాడు. మేఘవర్ణం మేఘం వంటి రంగు కలిగిన వాడు. శుభాంగం శుభకరమైన అంగాలను కలిగిన వాడు. లక్ష్మీకాంతం లక్ష్మీదేవికి భర్త అయిన వాడు. కమల నయనం కమలం వంటి కళ్ళు కలిగిన వాడు. యోగి హృద్యానగమ్యం యోగులు ధ్యానం ద్వారా చేరగలిగిన వాడు. భవ భయహరం సంసార భయాలను తొలగించేవాడు. సర్వలోకైకనాథం అన్ని లోకాలకు ఏకైక ప్రభువు ఆయనే. ఇంకా మునులందరూ స్తుతిస్తున్నారు. ఏమంటే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ విధంగా నైమిసారణ్యంలో ఉన్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద వ్యాసుడవని వేద వేద్యుడవని అద్వితీయుడవని సూర్య చంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రదాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతించబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుంచి బయట పడలేకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బయడజాలడు. నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగ్గోచరుడు వగుచున్నావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనములకు నేనెంతయో సంతసించితిని. ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక క్లేశమున పడిన ఈగవలే కొట్టుకొంచున్నాను. నీ పాద పద్మముల పైన ధ్యానం ఉండునటుల అనుగ్రహింపుము, మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే వరమిచ్చితిని. అదియూ కాక మరి ఒక వరం కూడా కోరుకొనుము, ఇచ్చెదను.
ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసంన శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు. ఈ వ్రతం చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యమునందు వ్రతములు చేయలేని వారు నరక కూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నాయందు భక్తి కలిగిన వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపాన్పు మీద పవళించెను. విన్నారు కదండి, ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్న విషయాలన్నింటినీ కూడా వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మాహత్యమును వివరించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించిన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు కూడా చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై చివరికి వైకుంఠమునకు చేరెదరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 19వ అంటే 19వ రోజు పారాయణం సమాప్తం. విన్నారు కదండి చాతుర్మాస్య దీక్ష ఎలా చేయాలి అని. ఈ దీక్ష చాలా కఠినతరం అయినా మునులు, గొప్ప గొప్ప స్వాములు చేస్తారు అని ప్రబోధించడం జరిగింది. తిరిగి రేపు 20వ అధ్యాయంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.